నమస్కారం గురుగారు. నమస్తే అండి. శ్రీమన్ మహాగణాధిపతి నమః. శ్రీ గురుభ్యో నమః. ముందుగా నా జన్మనిచ్చిన తల్లిదండ్రులకి పాదాభివందనం. గురుగారు, మీరైతే కనుక పరాభవ నామ సంవత్సరంలో ఏ రాశి వాళ్ళు ఎలాంటి పరిష్కారాలు కూడా మీరు తెలియజేస్తూ వస్తున్నారు, ఏ పరిష్కారాలు చేసుకుంటే వాళ్ళ జీవితం బాగుంటుంది, ఈ సంవత్సరం ఆనందదాయకంగా ఉండటానికి మీరు చెప్తూ వస్తున్నారు గురుగారు. సో ఇప్పుడు అందులో భాగంగా మనం మకర రాశి దగ్గర ఉన్నాం. ఈ మకర రాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది అంటారు? అలాగే వాళ్ళకి రెమెడీస్ కూడా తెలియజేయండి గురుగారు. ఈ పరాభవనామ సంవత్సరంలో మకర రాశికి అంటే ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదములు, శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు మరియు ధనిష్ట నక్షత్రం 1, 2 పాదములు జన్మించిన వారు ఈ మకర రాశిలోకి వస్తారండి. ప్రధానంగా చాలా నెంబర్ 1 అడ్మినిస్ట్రేషన్ పవర్స్లో ఉండేవాళ్ళు, డిఫెన్స్లో ఉండేవాళ్ళు, ఐఏఎస్, ఐఆర్ఎస్, ఐఎఫ్ఎస్ అధికారులు వీళ్ళందరూ మకర రాశిలో జన్మించడం జరుగుతుందండి. దేనివల్ల అంటే ఈ నక్షత్ర ఈ యొక్క రాశాధిపతి శని అండి. ఎప్పుడైతే శని భగవానుడు స్వక్షేత్రంలో ఉండడం కానీ లేదా శని భగవానుడి యొక్క వీరికి ఇది కానీ ఉండడం వల్ల రాశికి శని అధిపతి అయిన కారణంగా అడ్మినిస్ట్రేషన్ పవర్స్ ఎక్కువగా ఉంటాయండి. ఎవరికైతే శని భాగ్యంలో కానీ రాజ్యంలో 10th ప్లేస్లో కానీ 2nd ప్లేస్లో కానీ ఉంటే వాడు అడ్మినిస్ట్రేటర్ అవుతాడండి. ఎగ్జాంపుల్ ఈ చూడండి, ఈ సిఇఓలు కానీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ కానీ లేదా రెయిన్బో హాస్పిటల్ సంస్థలు కానీ లేదా కొన్ని విపరీతమైన వ్యాపారాలు జరిగే వాళ్ళు కానీ మకర రాశిలో జన్మించడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ చిన్న వయసులో కాకుండా వీళ్ళకి 43 సంవత్సరాలు దాటిన తర్వాత విపరీత రాజయోగం పడుతుందండి మకర రాశిలో ఉన్న వాళ్ళకి. అప్పటి వరకు కూడా డల్గా ఉండి అక్కడి నుంచి అత్యద్భుతమైన రాజయోగం పడుతుంది. ఈ ఉత్తరాషాఢ నక్షత్రం చూసుకున్నట్లయితే వీళ్ళు రవి మహర్దశలో జన్మించి రాశాధిపతి శని కాబట్టి వీళ్ళు విపరీతమైన తెలివితేటలు, ఆరోగ్యవంతులు, చాలా స్ట్రాంగ్ ఫెలోస్ ఎక్కువగా ఉంటూ ఉంటారు. ప్రధానంగా చూసుకున్నట్లయితే వీళ్ళు మార్షల్ ఆర్ట్స్ మీద ఉండడం అంటే కరాటే మీద కానీ కుంఫు మీద కానీ ఇవి ఎక్కువగా ఉంటూ ఉండడం. ఎందుకంటే 1, 2 కాదండి, కొన్ని వందల జాతకాలు ఆలోచించిన దాని మీదట వీళ్ళ యొక్క ఎఫర్మేషన్ ఏంటంటే ఏదో తెలివైన వాడు తెలివి తక్కువ వాడి కింద ఉంటారు కానీ వీళ్ళంత తెలివైన వాళ్ళు ఈ భూమండలం మీద ఎవరు ఉండరు. ఒక్కసారి కనెక్ట్ అవ్వడం కానీ స్టార్ట్ అయితే వీళ్ళ లైఫ్ ఇంకా వీళ్ళని పట్టుకోలేమండి. ఎంతవరకు ఎగబాగుతారంటే వీళ్ళని మించిన వాడు లేడు అన్నట్టుగా ఎగబాగిపోతారు. ఓకే, అంటే మీరు చెప్పింది గురుగారు చాలా మంది ఏంటంటే నిరుత్సాహంగా ఉంటారు. అంటే 20 ఏళ్ళు 30 ఏళ్ళు ఉన్న వాళ్ళు 43 years రావాలండి. అదే ఆ విషయం ఉదాహరణకి నేను ఎవరినో కించపరచాలను ఏదో పార్టీ మీద మాట్లాడడం అని కాదు. ఉదాహరణకు పవన్ కళ్యాణ్ గారి జాతకం ఉంది, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గా. ఆయన ఉత్తరాషాఢ నక్షత్రం 4వ పాదం. ఒక విజయంతో ఒక అన్నగారి వల్ల లేకపోతే ఇంకోళ్ళ వల్ల కాకుండా స్వశక్తితో అన్నగారు వీళ్ళ యొక్క సపోర్ట్ ఉన్న తనకంటూ ఒక గుర్తింపు రావాలి అన్న ఉద్దేశంతో ఒక సినిమా రంగంలోనే కాకుండా అటు రాజకీయ రంగంలో కూడా అత్యద్భుతమైన కీర్తి వేళ మన ఎలయన్స్లోనే కాకుండా ఆయనకి సెంట్రల్లో కూడా ఒక ప్రధానమైన వ్యక్తి కింద ప్రధానమంత్రి దగ్గర ఎదురుకుండా ప్రధానమైన వ్యక్తులు ఎవరైతే సెంట్రల్ మినిస్టర్లు ఉంటారో వాళ్ళతో సమానమైన గుర్తింపు రావడం గల కారణం ఏమిటంటే రవి మహర్దశలో పుట్టి గురు మహర్దశ ప్రారంభించడంలో చాలా జాగ్రత్తగా వినాలి మీరు. ఈ రవి మహర్దశలో జన్మించి 3వ పాదంలో గురు మహర్దశ వచ్చాక అంటే 2 సంవత్సరాలు రవి దశాశాషం ఉండి చంద్రుడు 10, 12, 7, 19 + 18, 37 గురు మహర్దశలో బుధ అంతర్దశ వచ్చేటప్పటికి అత్యద్భుతమైన రాజయోగంగా ఉంది. ఈ ఉత్తరాషాఢ నక్షత్రం ఎవరైతే పుడితే వాళ్ళకండి 43 ఏళ్ల వరకు కూడా అత్యద్భుతమైన వాళ్ళు అనుకున్న ఫ్లేమ్ రాదు. ఇంకా అక్కడి నుంచి వాళ్ళు వద్దనుకుండా కంటిన్యూషన్ అయిపోతారు. ఒక దైవబలం వల్ల అనుకోండి, ఒక బుద్ధి బలం వల్ల అనుకోండి. ఇది అప్పటి వరకు మందంగా కనిపించింది. ఎప్పుడైతే గురుడితో బుధ అంతర్దశ స్టార్ట్ అయిందో అక్కడి నుంచి విపరీత రాజయోగంగా ఉంటుంది. నేను కొన్ని వందల జాతకాలు చూసిన గురుడిలో బుధ అంతర్దశ ప్రారంభమైన దగ్గర నుంచి ఉత్తరాషాఢ నక్షత్ర జాతకుడికి అత్యద్భుతమైన వెలుగండి. లేదు ఉత్తరాషాఢ నక్షత్రంలో జన్మించి మేము ఇంకా డౌన్ఫాల్లోనే ఉంటున్నాం అనుకుని వారి యొక్క ఆరాధన ఏంటంటే చంద్రుడి యొక్క ఆరాధన చెయ్యాలండి. ఏమిటి చంద్రుడి యొక్క ఆరాధన చేయడం? మేమైతే మాకు ఇలాగ ఆరాధన చేయడం ఇష్టం లేదు. శ్లోకాలు గ్రహారాధన అని కొంతమంది ఎలా చేయాలో కూడా తెలియదు. చంద్రుడి యొక్క ఆరాధన చేయడం మాకు ఇష్టం లేదు. ఎగ్జాంపుల్ మేము కన్వర్టెడ్ అయ్యాం లేకపోతే మేము ముస్లిమ్స్ అండి అని కొంతమంది అనుకునే వాళ్ళకి వీళ్ళకి కూడా ఏంటంటే మన మనసా వాచన ఏం చెప్పేది ఏంటంటే తెల్ల మల్లెపూలు ఎవరికైనా ఇవ్వడం కానీ తెల్ల మల్లెపూలు మనం ధరించడం కానీ. చూడండి, శ్రీమూర్తులు ఆడవారు
సోదర సోదరిములు ఎవరైనా ఆడవాళ్ళు అనుకున్న వాళ్ళు స్త్రీమూర్తులు ఎక్కువగా మల్లెపూలకి ఇంట్రెస్ట్ చూపిస్తారు. దేనివల్ల అంటే సువాసన అన్న విషయాన్ని ఒకటైతే తెలుపు చాలా ఆహ్లాదకరంగా తీసుకొస్తుంది. ఏదో ఫంక్షన్కి వెళ్ళాం, ఓ మ్యారేజ్కి వెళ్ళాం, ఒక గృహప్రవేశానికి వెళ్ళాం, వెంటనే వీళ్ళ యొక్క ఐడియా ఏముంటుందంటే మల్లెపూలు పెట్టుకోవాలి, కనకాంబరాలు కానీ రెండు పూలు ఆకర్షణ తీసుకొస్తాయి. ఏమిటంటే తెలుపు మరియు ఎరుపు, అయితే కనకాంబరాలు లేకపోతే ఇవి. ఈ రెండింటి మీద కొంతమందికి ఏంటంటే వీటితో పాటు గ్రీన్ కానీ ఎల్లో కానీ ఏమైనా కలిపితే ఇంకా ఆహ్లాదకరంగా ఉంటుంది కానీ ఆలోచిస్తాం. అందువల్ల ఏంటంటే నేను ఈ ఉత్తరాషాఢ నక్షత్రంలో జన్మించిన వారు చంద్రుడి యొక్క ఆరాధన చేయలేము. ఎలా చేయాలి గురుగారు? చంద్రుడి యొక్క ఆరాధన చాలా ఈజీ అండి. చంద్రబింబం ఒకటి తీసుకోవడం కానీ, లేదా ఒక వరిపిండితోటి చంద్రుడి యొక్క రూపం వేయడం కానీ, గోధుమ పిండితోటి చంద్రుడి యొక్క రూపం వేసి ఆ చంద్రుడి యొక్క రూపం మీద కొన్ని పాలు అలా చంద్రుడు తాగుతున్నట్టుగా ఊహించుకొని మనం వేయాలి. లేదా ఎలాగా అనుకున్నట్లయితే చాలా సింపుల్ రెమెడీ. రోజు కూడా ఈ ఉత్తరాషాఢ నక్షత్రం ఉన్న వాళ్ళు మీ చేతి గుప్పిడితోటి ఎన్ని వస్తే బియ్యం సంచిలోంచి మనం అన్నం తినే బియ్యం ఉంటాయి కదండి, వాటిలోంచి ఒక గుప్పిడి బియ్యం పక్కన పెట్టినట్లయితే మనసు, ఆర్థిక స్థితిగతులు, మెంటల్ అవేర్నెస్, కోపం ఎక్కువగా ఉండడం వీళ్ళు ఎవ్వరికైనా, నాట్ ఓన్లీ నేను ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళు చేస్తే వీళ్ళకి 100 రెట్లు బలం వచ్చేస్తుంది. ఒక గుప్పిడి బియ్యం తీసుకొని పక్కన పెట్టుకుని నెలల్లో అయ్యాక లేని వాళ్ళకి ఎవరికైనా దానం చేసేస్తే ఈ బియ్యం ఎంతంటే గుప్పిడి బియ్యం అంటే అంత ఒక 100 గ్రాములు కూడా రావు. రోజు 100 గ్రాములు అంటే మహా అయితే నెలకి ఒక 3 కేజీలు కాస్ట్ ఎంత ఉంటుందంటే 70 రూపాయలు వేసుకున్న కేజీ 200 రూపాయలతోటి పటాపంచులు అయిపోతుంది. ఇలా నెలలు మాత్రమే చేయండి. ఎందుకంటే సూర్యుడు ఒక రాశిలో నెల తిరుగుతూ ఉంటాడు. ఇది చేయడం వల్ల ఏంటంటే పరాభావనామ సంవత్సరంలో వీళ్ళకి శని ప్రభావం లేకపోయినా, గురుడి యొక్క ప్రభావం లేకపోయినా ఇది చేయడం వల్ల ప్రస్తుత వర్తమాన దశలో షష్టంలో ఉన్న గురుడు సప్తమ స్థానంలో ప్రవేశించడం వల్ల వీరికి భార్య వల్ల ప్రశాంతమైన వాతావరణం, జీవనం, పిల్లలు మంచి అభివృద్ధి జరగడం జరుగుతుంది. మళ్ళీ గుర్తుంచుకోండి, ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళు చేయవలసిన గ్రహ ఆరాధన చంద్రుడి యొక్క గ్రహానికి ఆరాధన చేయడం. ఒక మన చేత్తో గుప్పిడితో ఎంత ఉంటే అంత బియ్యం తీసుకుని ఒక కవర్లో వేసేస్తూ ఉంటాడు. ఇలా నెలలు మాత్రమే చేయండి. నెలలకి మన ఖర్చు 200 to 250 రూపీస్. అలాగని పలావ్ బియ్యం వేయకండి, మామూలు బియ్యం మనం ఏం తింటామో అదే బియ్యం వేయాలి. మనం భోజనం ఏం తింటామో అదే బియ్యం దానం చేయాలి. మళ్ళీ కోటా బియ్యం దానం చేయడం చెప్పారు కదా సిద్ధాంతి గారు అని చెప్పి, కోటా బియ్యం మనకి 10 కేజీలు వచ్చే దాంట్లోంచి గుప్పిడి తీసి అదే ఇద్దామని మనం ఏం తింటున్నాం అది చేస్తేనే మన దగ్గర ఉన్న కీడు మనకు పోతుందండి. తదుపరి వచ్చే నక్షత్రం శ్రవణ నక్షత్రం. ఈ శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదముల వారు ఏ రకంగా ఉంటుంది? ఈ యొక్క పరాభవనామ సంవత్సరంలో చూసుకున్నట్లయితే వీరికి ఎక్కువ కాళ్ళు లాగేస్తూ ఉండడం, చూపించుకుంటే షుగర్ లేకపోవడం, కీళ్ళవాతానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎక్కువ రావడం. అది చిన్న వయసు వల్ల అవ్వచ్చు, పెద్ద వయసు వల్ల అవ్వచ్చు. చిన్న వయసు వల్ల ఆటోమేటిక్లీ ఎడ్యుకేషన్ ప్రెషర్ వల్ల కానీ, లేదా ఉద్యోగం ప్రెషర్ వల్ల కానీ కీళ్ళ నొప్పులు, నడవలేకపోవడం, ఒబిసిటీ ఎక్కువ పెరిగిపోవడం ఇవి ఎక్కువ జరుగుతూ ఉంటాయి. వీరి యొక్క ఆరాధన ఏ గ్రహారాధన చేస్తే వీళ్ళ యొక్క పరాభవనం సంవత్సరంలో ఆరోగ్యం అత్యద్భుతంగా ఉంటుంది అని చూసుకున్నట్లయితే వీళ్ళ అంగారకుడు అనగా కుజుడండి. ఈ కుజుడి యొక్క అష్టోత్తరం చదవడం కానీ, లేదా ఓం అంగారకాయ నమః అని 7 సార్లు అనడం కానీ, లేదా ఎర్ర పుష్పాలు 7 ప్రతి మంగళవారం ఎర్ర మందార పూలు గుడిలో ఇచ్చేయడం కానీ, ఎర్ర మందార పూలు గుడిలో ఇచ్చేయాలండి. ఇలా ఇచ్చిన ఎడల ఇంకా అత్యద్భుతమైన రెమెడీ రావాలి. అలాగా మాకు కీళ్ళవాతం కింద ఉంది, తగ్గట్లేదు, మందులు వేసుకుంటున్నాం అనుకునే వారికి ఈ శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదముల వారికి ఈ పరాభవనామ సంవత్సరంలో ఒక మంగళవారం నాడే కానీ ఏదో ఒక మంగళవారం నాడు చూసుకుని 1/2 కేజీ ఎండు మిరపకాయలు దానం కింద ఇచ్చేయండి. ఈ ఎండు మిరపకాయలు ఎవరైతే దానం కింద ఇస్తారో ఈ శ్రవణ నక్షత్రంలో జన్మించిన వారు వీరికి ఆరోగ్య సమస్య నుంచి బయటపడమే కాకుండా ఎక్కువగా డబ్బులు ఇచ్చినవి కూడా స్ట్రక్ అయిపోతాయి మేడం. ఈ శ్రవణ నక్షత్రంలో అమ్మ ఎవరైతే జన్మిస్తారో వీళ్ళు తెలిసి తెలియక డబ్బులు ఇచ్చి వడ్డీ వ్యాపారం నాది కాదు, సిద్ధాంతి గారి డబ్బులని ఇస్తారు. వాడు కొన్ని నెలల్లో 2 నెలలు అయిన తర్వాత ఇది వీడిదే సూరిబాబు డబ్బులే ఆయన కాదు అని తెలిసిపోయి ఎక్కొట్టడం మొదలెడతాడు, లేకపోతే వడ్డీ ఇవ్వడం కన్నా ఎక్కొడతాడు. దాని నిమిత్తం ఎండు మిరపకాయలు ఎవరైతే మంగళవారం నాడు లేని వాళ్ళకి 1/2 కేజీ దానం చేస్తారో వీరికి రావాల్సిన డబ్బులు వచ్చేస్తాయి, అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. తదుపరి వచ్చి రాశి నక్షత్రం ధనిష్ట నక్షత్రం. ఈ ధనిష్ట నక్షత్రం 1, 2 పాదముల్లో ఉన్నవారు ఎవరు గొడవలకు వెళ్ళకండి. ఎందువల్లంటే
ధనిష్ట నక్షత్రం 1-2 పాదంలో జన్మించిన వారు కుజమహర్దశలో జన్మిస్తారు. వీళ్ళకి పోలీస్ గొడవలు జరుగుతూ ఉండడం, మానసిక ఇబ్బందికి లోనవడం, అక్కర్లేని విషయాల్లో తలదోచడం వల్ల స్నేహితుల వల్ల కానీ లేదా రక్త సంబంధికుల వల్ల కానీ పోలీస్ ఇబ్బందులు అయ్యే ఆస్కారాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ యొక్క రక్షణ శాఖ నుంచి కానీ పోలీస్ ఇబ్బందులు కానీ ఖచ్చితంగా ఈ పరాభవనామ సంవత్సరంలో జూలై 22వ తారీఖు దగ్గర నుంచి సెప్టెంబర్ 3వ తారీఖు వరకు బాగోలేదు, చాలా జాగ్రత్తలు వహించాలి. దీని నిమిత్తం ఏ గ్రహారాధన చేస్తే ఈ యొక్క సమస్య నుంచి బయటపడతాము అని చూసుకున్నట్లయితే చాలా అత్యద్భుతమైన రెమెడీ అండి. ఇది గ్యారంటీగా మీరు చేసి చూసి ఆనందాన్ని తీసుకురావాలి. కేతు గ్రహం యొక్క ఆరాధన చేయాలి. పోలీస్ డిపార్ట్మెంట్కి కేతుకి చాలా దగ్గర సంబంధం అండి. కేతుని ఎవరు ఎక్కువ ఆరాధిస్తారో వాళ్ళు పోలీస్ గొడవల నుంచి బయటపడడం కానీ లేదా చెరసాల నుంచి బయటికి రావడం కానీ, మీ చిన్న విషయానికి ఏదో విషయానికి సెంట్రల్ జైలు వరకు తీసుకెళ్ళిపోయారండి. ఈ మధ్య చూస్తూ ఉన్నాం టీవీల్లో కానీ ఎక్కడో కానీ ఒకరిని కొట్టుకోవడం, ఓ పార్టీని తిట్టుకుని ఆటోమేటిక్గా సెంట్రల్ జైలుకి వెళ్ళిపోవడం, బెయిల్ రాకపోవడం. ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, లేకపోతే మా వాడు ఏం తప్పు చేయలేదండి, మా కోడలు మా మీద కంప్లైంట్ చేసింది, తీసుకెళ్ళి లోపల వేసారు పోలీసులు, లేదంటే హెరాస్మెంట్ కేసు కింద లోపల వేసారు, లేదా రావటం లేదు 5 నెలలైనా 6 నెలలైనా 5 నెలలైనా బెయిల్ అనుకునే వాళ్ళు కేతు యొక్క ఆరాధన చేయడం కానీ కేతు గ్రహాన్ని సంతోష పెట్టడం కానీ చేసినట్లయితే ఈ సమస్యల నుంచి బయటపడే ఆస్కారాలు ఎక్కువగా ఉన్నాయి. ఓవరాల్గా మకర రాశి వాళ్ళు ఏ దేవతారాధన చేస్తే అత్యద్భుతమైన జీవితాన్ని పరాభవనం సంవత్సరంలో బాగుంటుంది. ప్రతి ఒక్కళ్ళు అంటే ఉత్తరాషాఢ నక్షత్రం 4, శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, అలాగే ధనిష్ట నక్షత్రం 1, 2 పాదములలో జన్మించిన వారు మకర రాశిలో 2, 3, 4 పాదములు, శ్రవణం 4 పాదములు మరియు ధనిష్ట 1, 2 పాదములలో జన్మించిన వారు ఎవరైతే ఉంటారో ఏ దేవతారాధన చెయ్యాలి? చాలా అత్యద్భుతమైన రెమెడీ అండి. వీళ్ళు దత్తాత్రేయ ఆరాధన చెయ్యాలి. ఈ పరాభవనం సంవత్సరంలో దత్తుడిని ఈ మకర రాశి వాళ్ళు ఎవరైతే పూజిస్తారో ఎదురుగుండా డైలీ దత్తాష్టోత్రం చదవలేము. ఓం దత్తాయ నమః దత్తాయ నమః మనం పూజలో కూర్చున్నప్పుడు లేదా ప్రశాంతంగా కూర్చున్నప్పుడు ఈ దత్తారాధన చేయడం వల్ల అత్యద్భుతమైన రాజయోగం అనుభవిస్తారండి. ఓకే గురుగారు, సో విన్నారు కదా, మకర రాశికి సంబంధించి అయితే మనం ఎన్నో విషయాలు ఈ వీడియోలో తెలుసుకున్నాము. ఇంకా మీరు ఎలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నా గురుగారు జ్యోతిష్యం మరియు మీకు సంబంధించిన వాస్తు కూడా చూస్తారండి. మీరు తప్పకుండా కింద గురుగారు నెంబర్ ఇస్తున్నాం, కాంటాక్ట్ అవ్వచ్చు. ధన్యవాదాలు.